ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పథకం ఏ దయాకర్రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిస్ జాగర్లమూడి దర్శకులు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో జూలై 24న ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్ల సినిమా భారీ అంచనాలతో విడుదల కాబోతుంది. హరిహర వీరమల్ల సినిమా రిలీజ్ అనేక దఫాలు వాయిదా పడడంతో ఈ మూవీ రిలీజ్ అవుతుందా కాదా అనే అనుమానాలు అభిమానుల్లో బలంగా నాటుకుపోయాయి. హరిహర వీరమల్ల సినిమాకు రిలీజ్కు ముస్తాబు చేస్తున్న ఈ మూవీ బిజినెస్ కార్యక్రమాలను నిర్మాత ఏఎం రత్నం ముగించేస్తున్నారు. అయితే ఈ సినిమాపై వస్తున్న రూమర్ల కారణంగా బిజినెస్ జరపడం చాలా కష్టంగా మారింది. మాకు ఉన్న బలహీనతలకు కొందరు డిస్ట్రిబ్యూటర్ల క్యాచ్ చేసుకుని చూస్తున్నారు. చాలా తక్కువ ధరకు థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేయాలని కుట్ర చేస్తున్నారు. కానీ మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము అని నిర్మాత చెప్పారు. అయితే ఈ సినిమా ఏపీ నైజాం హక్కులు బిజినెస్ పూర్తిగా అయింది. ఈ చిత్రానికి సంబంధించి థియేట్రికల్ రైట్స్ అమ్మకం భారీగానే ముగిశాయి. ఏపీలోని 6 ప్రాంతాల హక్కులు సుమారుగా 50 కోట్ల రూపాయల మేర జరిగింది. అలాగే ఈ సినిమా సీడెడ్ రైట్స్ దాదాపుగా 16 కోట్లు అమ్ముడుపోగా, ఇక నైజాం హక్కులు మాత్రం 40 కోట్లకు పైగా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 100 కోట్ల నెట్ మార్కులను వసూలు చేయవలసి ఉంటుంది. అలాగే తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 200 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టాలి అని ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు.